కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారంపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఒక నెల ఒక గ్రామం 4 సందర్శనలు కార్యక్రమంలో భాగంగా కాకినాడ రూరల్ ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా 60కి పైగా అర్జీలు స్వీకరించిన కలెక్టర్ డ్రైనేజ్, రోడ్ల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ డీడీఓ పి వాసుదేవరావు, రూరల్ ఎంపీడీఓ పి సతీష్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వచ్చి మొత్తం అంతా చూశారండి. అసలు క్యాకేశారండి. ఇంటి పట్టాలు సంబంధించి గతంలో ఇచ్చిన వాటిలో కొన్ని చోట్ల సదుపాయాలు లేకపోవడం ఒక ఇష్యూగా మాకు తీసుకురావడం జరిగింది. ఆ సదుపాయాలు ఏర్పాటు చేయడానికి, సదుపాయాలు అంటే మంచినీళ్ళు, రహదారులు, అదేవిధంగా కరెంటు సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ఎస్టిమేట్స్ తయారు చేస్తున్నాము. త్వరలో అవి ప్రతిపాదనలు పంపించి దానికి ఆమోదం పొంది ఆ పనులని కూడా చేపట్టడం జరుగుతుంది. రెండవ విషయం ఏంటంటే, లెవెలింగ్ చేయకుండా లేఅవుట్ చేశారు కానీ, పట్టాలు ఇచ్చారు కానీ లెవెలింగ్ చేయలేదు. లెవెలింగ్ చేసి మాకు భూమి అప్పు చెప్పలేదు అనేది ఒక ప్రధాన సమస్య కరప మండలంలో ఎక్కువ మా దృష్టికి వచ్చింది. ఆ లెవెలింగ్ మొన్న వేసిన అంచనా ఇప్పుడు పెరిగిపోయినాయి. 2021, 22 చేసిన తర్వాత గత 4 ఏళ్ళలో ఆ రేట్స్ అని కూడా పెరిగిపోయినాయి. కాబట్టి కొత్తగా దానికి ఎంత అవుతుందని అంచనా వేసుకొని దానికి కావాల్సిన అమౌంట్ కూడా ప్రభుత్వం నుంచి పొందే విధంగా చర్యలు చెప్పడం జరుగుతుంది. త్వరలోనే. నమస్కారం. ప్రతి నెల ఒక నియోజకవర్గానికి వెళ్ళి ఆ నియోజకవర్గ పరిధిలోనే 4 వారాలు కంటిన్యూస్గా టీజీఆర్ఎస్ కార్యక్రమం అనేది ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్నాము. ఈ నెల 3వ శుక్రవారం మనకి సెలవు కావడం వల్ల శనివారం కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఎంపీడీఓ కార్యాలయంలో టీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ నియోజకవర్గం సంబంధించిన రూరల్ ప్రాంత సమస్యల గురించి వివిధ దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. దరఖాస్తులో ప్రధానంగా దాదాపు 60 పైన మనము స్వీకరించడం జరిగింది. దీంట్లో ప్రధానంగా డ్రైన్స్ మరియు రోడ్ సమస్యలు రమణయ్యపేట, అదేవిధంగా దాని చుట్టుపక్కల గ్రామాల నుంచి రావడం జరిగింది. తిమ్మాపురం లాంటి పంచాయతీ నుంచి, వాకులపూడి పంచాయతీ నుంచి తీసుకోవడం జరిగింది. దీని పట్ల ఒక ప్రణాళిక వేసుకొని ఉన్న అందుబాటులో ఉన్న డబ్బుని సమకూర్చుకొని త్వరలో ఈ సమస్యల్ని కూడా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీంతో పాటు కొన్ని ఎంక్రోచ్మెంట్స్ మీద కూడా మాకు కంప్లైంట్స్ వచ్చినాయి. రోడ్ మార్జిన్స్లో ఎక్కువ ఎంక్రోచ్మెంట్ జరుగుతున్నాయి.